ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో సత్తా చాటింది పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత అండర్-21 ఉమెన్ కాంపౌండ్లో గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ నుంచి ఈ విభాగంలో గోల్డ్ సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. కెనర్ బిట్మాల్ నిర్మాణ సంస్థల సహకారంతో ఈ విజయ సహకారమైంది. చికితతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. బిడ్డ తనది చాలా చిన్న ప్రపంచం, కానీ లక్ష్యం మాత్రం పెద్దది. లక్ష్య సాధనలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయలేదు. ఫలితంగా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు నిలిపింది. మరి మనతో పాటు ప్రస్తుతం చికిత ఉన్నారు. పల్లెటూరు నుండి ప్రపంచ ఛాంపియన్షిప్ వరకు తన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికిత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది ఒక పల్లెటూరు నుండి ప్రపంచ ఛాంపియన్షిప్ వరకు కూడా మీరు ఎదిగారు? అసలు మీ నేపథ్యం ఏంటి? థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఇది ఫస్ట్ ఇండివిజువల్ మెడల్, ఇంక ఇండియాకి ఫస్ట్ మెడల్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో. ఓకే, ముందు మీ నేపథ్యం ఏంటి? అంటే మీరు ఏం చదువుకున్నారు? ఈ ఆర్చరీ పైన మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నేను ఇప్పుడు BA హానర్స్ సెకండ్ ఇయర్స్ చదువుతున్నాను. ఓకే, దీనిపైన ఇంట్రెస్ట్ నాన్న ద్వారా వచ్చింది. ఓకే, నాన్నకి స్పోర్ట్స్ అంటే ఇష్టం. సో నన్ను చిన్నప్పటి నుంచి ఆటలు ఆడించేవారు. ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండాలి, ఇండివిజువల్ స్పోర్ట్స్లో పవర్, కాన్సన్ట్రేషన్, ఓకే, ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలని. ఓకే, మీరు ఆర్చరీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫోకస్డ్గా ఉండాలి, డిస్టర్బ్ అవ్వద్దు, మెంటలీ ఫ్రీగా ఉండాలి. ఆర్చరీ మైండ్ గేమ్. ఓకే, సో ఈ ఆర్చరీ ఇంత మునుపు ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ అక్కడ ఎలాంటి మెడల్స్ మీరు సాధించారు? నేను ఒక 6-7 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో పార్టిసిపేట్ చేశాను. 3-4 మెడల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్లో. దిస్ ఈజ్ మై మేజర్. అండ్ కొన్ని నేషనల్ మెడల్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఏం అంటే మీరు ఏ ఛాంపియన్షిప్లో పాల్గొనాలనుకుంటున్నారు? ఫస్ట్ గోల్ ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ బిగ్ టోర్నమెంట్స్. నెక్స్ట్ మంత్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రయల్ ఉంది. దాని తర్వాత ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ ఒలింపిక్స్. ఓకే, మీ ఈ ప్రయాణంలో నిర్మాణ్ మీకు ఎలాంటి సహకారం అందించింది? నాకు నిర్మాణ్ హెల్ప్ చేసింది. నా ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ, ఇన్ఆర్బిట్ అండ్ రహజా ద్వారా. ఇప్పుడు ఈ విన్నిపెగ్కి వెళ్ళే ముందు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఏమనిపిస్తుంది మీరు కాంపౌండ్లో ఫస్ట్ ఉమెన్ ఈ మెడల్ సాధించడం, ఈ ఫీలింగ్ ఎలా ఉంది? ఈ ఫీలింగ్ చాలా బాగుంది. మయూర్ అంకుల్, జయేష్ రంజన్ సార్తో మాట్లాడకపోతే మేబీ నేను వెళ్ళేదాన్ని కాదేమో, ఈ మెడల్ కొట్టేదాన్ని కాదేమో అని అనిపించింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు నిర్మాణ్కి? థ్యాంక్ యూ. నాలాంటి వాళ్ళకి ఇట్లనే ఇంకా సపోర్ట్ చేయాలని. సో ప్రస్తుతం మనతో పాటు నిర్మాణ్ CEO మయూర్ గారు ఉన్నారు. వారి చేత కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇలాంటి క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. సో ఒక గొప్ప ఘనత సాధించింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ రూరల్ నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటుంది. ఓన్లీ ఆపర్చునిటీ మనం ప్రొవైడ్ చేయాలని మనం ఎప్పుడు బిలీవ్ చేస్తూ వచ్చాం. సో 20 ఇయర్స్గా గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న వాళ్ళకి 50 లక్షల మందికి మనం హెల్ప్ చేసాం. ఇప్పటి వరకు ఒక 500 కోట్ల రూపాయల డొనేషన్స్ మన నిర్మాణ సంస్థ ద్వారా వీళ్ళకి వెళ్ళాయి. సో అయితే ఈ స్పోర్ట్స్ అనేది ఒక 3 to 5 ఇయర్స్ నుంచి త్రిషా గొంగడి అని మన కొత్తగూడ భద్రాచలం నుంచి ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాం. తర్వాత తను మన చికిత మా వెరీ క్లోజ్. తను మాకు అర్థమైంది ఏంటంటే తన మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్ అంటే, ఒకటి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. డైరెక్ట్గా మేము అప్పుడు తిను చెప్పగానే జయేష్ రంజన్ సార్తో మాట్లాడాం, దివ్య ASతో మాట్లాడాం, ప్రకాష్ IPSతో మాట్లాడాం. వీళ్ళతో మాట్లాడి ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా హెల్ప్ చేశారు. జయేష్ రంజన్ సార్ స్పెషల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఆ ఎగ్జామ్షన్ ఇప్పించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఫ్లైట్ బోర్డింగ్ గేట్స్ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇంత గోత్రు అయ్యి కూడా మళ్ళీ ఫ్లైట్స్ ఆర్గనైజ్ అయ్యాక 6 hours విత్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం తను వెళ్ళి అంత మెంటల్ స్ట్రెంగ్త్తో మనం చిన్న సమస్యలకే చాలా ఇదవుతాం, బట్ అంత ఫోకస్డ్గా గోల్డ్ మెడల్ సాధించిందంటే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్
ఇండియాకి ఎలా అయినా మెడల్ సాధించే ఈ గ్రామాల్లోంచి ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు చేయగలుగుతారని మా యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ బోత్ రహేజా గ్రూప్, అలానే శ్రవణ్ గారు అండ్ ఆల్సో శరత్ హూ ఇస్ ఫ్రమ్ ఇన్ఆర్బిట్. వాళ్ళే తనకి సపోర్ట్ చేశారు. మేము ఓన్లీ ఒక మీడియేటర్, సపోర్టర్స్కి, డోనర్స్కి అండ్ ఇలాంటి క్రీడాకారులకి మేము ఒక మీడియేటర్ మాత్రమే. చూడొచ్చు, ఈరోజు ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించింది చికిత. కానీ ఒలింపిక్స్లో మెడల్ సాధించడమే తన తదుపరి గోల్గా కూడా చెప్తూ ఉన్నారు. నిర్మాణ్ సంస్థ వంటి సంస్థల ప్రోద్బలంతోనే ఈ మెడల్ సాధించడం సాధ్యమైందని కూడా తాను చెప్తూ ఉన్నారు. నిర్మాణ్ సంస్థ ద్వారా ఇలాంటి ప్రతిభావంతమైన క్రీడాకారులు, గ్రామాల నుండి వచ్చే క్రీడాకారులను మరెంతో మందిని సపోర్ట్ చేయడానికి కూడా మేము ఎప్పుడూ ముందుంటామని కూడా నిర్మాణ్ సంస్థ CEO చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.